ప్రముఖ ప్రవచనకర్త అయినటువంటి కరికపూడి నరసింహారావు గారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్లకు సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. సమాజంలో ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కరికపూడి నరసింహారావు ఆ విధంగా మాట్లాడడం పట్ల ఏపీ గిరిజన సమైక్య నుంచి అలాగే ఏఐవైఎఫ్ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతోటి మధ్యాహ్నం భోజన పథకాలకు సంబంధించిన విద్యార్థులకు పౌష్టికాహార విద్యార్థులకు అందించడము నేరమా? అటువంటి వాటిని ప్రోత్సహించాల్సిన పోయి ఆ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. కాబట్టి కరికపూడి నరసింహారావు చేసినటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండించడమే కాకుండా ఆయన చేసినటువంటి వాక్యాల పైన బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ఫుడ్ కమిటీ చైర్మన్ ఊరకు ఖండితుడుగా మాట్లాడడం కాదు, ఖచ్చితంగా కరికపూడి నరసింహారావు పట్ల సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.